ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసుకునే విధానంలో మనము మన దినచర్యలు ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. దినచర్యల్లో ఎక్కువ శాతం బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసేది నిద్ర. ప్రాపర్గా నిద్రపోతే 7 to 9 అవర్స్ మధ్యన ఎవరైతే ప్రాపర్గా నిద్రపోతారో, అది కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ టైం ఫ్రేమ్లో నిద్ర కానీ మనం పడుకుంటే ఇది డెఫినెట్గా బ్రెయిన్ ద్వారా వచ్చే బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ని తగ్గిస్తూ లాంగ్ టర్మ్లో బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మన దినచర్యలో చేయాల్సింది ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో 2 విధాలుగా మనం చేయాల్సింది. ఒకటి కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్. ఈ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్లో హార్ట్ మీద పడే ఒత్తిడి కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ కానివ్వండి, సర్క్యులేటరీ కెపాసిటీ కానివ్వండి, ఇవన్నీ మారే విధంగా మన బాడీ పనిచేస్తుంది. కాబట్టి కంపల్సరీ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 30 నిమిషాలు ఒక రోజులో ఈ టైం కేటాయించి కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. అలాగే బ్లడ్ ప్రెషర్ నివారణ చర్యల్లో ఎక్కువ శాతం మనం చేయాల్సింది మెడిటేషన్ అండ్ యోగా. ఈ రెండిటికి చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ రోల్ బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్లో ఉంది. కాబట్టి వీటిని కూడా మనం అలవాటు చేసుకోవాలనేది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది.